వైశాఖ అమావాస్య 2026 ప్రాముఖ్యత మరియు మనం పాటించవలసిన పద్ధతుల గురించి చాలా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మన హిందూ క్యాలెండర్ ప్రకారం చూస్తే వైశాఖ మాసం అనేది చాలా పవిత్రమైన నెలగా అందరూ భావిస్తారు. ఈ నెలలో వచ్చే అమావాస్యకు ఆధ్యాత్మికంగా చాలా ఎక్కువ శక్తి ఉంటుంది. సాధారణంగా ప్రతి నెలలో ఒకసారి అమావాస్య వస్తుంది. కానీ ఈ వైశాఖ అమావాస్యకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది మన పితృదేవతలకు అంటే మన పూర్వీకులకు చాలా ఇష్టమైన రోజు. 2026 సంవత్సరంలో ఈ వైశాఖ అమావాస్య ఏప్రిల్ 17వ తేదీన వస్తుంది. నిజానికి అమావాస్య తిథి అనేది 16వ తేదీ రాత్రి 8 గంటల 11 నిమిషాలకే మొదలవుతుంది. కానీ మన పద్ధతి ప్రకారం సూర్యోదయం ఉన్న రోజునే మనం పండుగగా లేదా పర్వదినంగా జరుపుకుంటాం. కాబట్టి ఏప్రిల్ 17వ తేదీ శుక్రవారం రోజునే మనం ఈ అమావాస్య పనులన్నీ చేసుకోవాలి. ఈసారి ఈ అమావాస్య శుక్రవారం రోజు రావడం అనేది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు మరియు అమావాస్య కూడా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజు. అందుకే దీనిని శుక్ర అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అసలు అమావాస్య రోజు ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రుడికి మొత్తం 16 రకాల కాంతి కిరణాలు ఉంటాయి. వాటిని షోడశ కళలు అని పిలుస్తారు. ఈ 16 కిరణాలతో అమ అనే పేరున్న ఒక కిరణం చాలా శక్తివంతంగా ఉంటుంది. అమావాస్య రోజున ఈ అమ అనే కిరణం చంద్రుడి నుండి సూర్యుడిలోకి వెళ్తుంది. ఆ సమయంలో సూర్యుడి నుండి వచ్చే ఎనర్జీని గ్రహించి తిరిగి చంద్రుడిలోకి వస్తుంది. ఇలా జరగడం వల్ల మన పితృదేవతలకు అంటే మన చనిపోయిన పెద్దలకు చాలా శక్తి లభిస్తుంది. అందుకే ఈ అమావాస్య రోజున మనం చేసే పనులు వాళ్లకు నేరుగా అందుతాయని మన పెద్దలు చెబుతుంటారు. పురాణాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. లక్ష్మీదేవి మరియు చంద్రుడు అన్నదమ్ములు అని పురాణాలు చెబుతాయి. అందుకే తన తమ్ముడైన చంద్రుడికి ఇష్టమైన ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవి చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే ఈ రోజు లక్ష్మీ పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం మనకు తొందరగా లభిస్తుంది. ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయడం చాలా ముఖ్యం. సాధ్యమైతే ఏదైనా పవిత్రమైన నదిలో అంటే గంగా లేదా గోదావరి వంటి నదుల్లో స్నానం చేస్తే చాలా మంచిది. దీనివల్ల పాపకర్మలు తొలగిపోతాయి. ఒకవేళ అది కుదరకపోతే మన ఇంట్లోనే స్నానం చేసే నీళ్లలో కొంచెం గంగా జలం మరియు నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేయవచ్చు. స్నానం చేసేటప్పుడు గంగమ్మను తలుచుకుంటే మనకు నదిలో స్నానం చేసినంత పుణ్యం వస్తుంది. స్నానం పూర్తయిన తర్వాత మన చనిపోయిన పెద్దలను గుర్తు చేసుకొని వాళ్లకు తర్పణం ఇవ్వాలి. తర్పణం ఇవ్వడం వల్ల వాళ్ళు సంతృప్తి చెంది మనల్ని మన పిల్లల్ని చల్లగా చూసుకుంటారు. ఈ అమావాస్య రోజున చిన్న దానం చేయడం అనేది అన్నిటికన్నా గొప్ప పని. ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్లకు లేదా గుడి దగ్గర ఉండే పేదవాళ్లకు భోజనం పెడితే మన జాతకంలో ఉండే దోషాలన్నీ పోతాయి. ఇక లక్ష్మీదేవి పూజ గురించి మాట్లాడుకుంటే ఈరోజు సాయంత్రం వేళ ఇంట్లో పూజ గదిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవి ఫోటోను అందంగా అలంకరించుకోవాలి. ముఖ్యంగా ఏనుగుల నీళ్లతో అభిషేకం చేస్తున్న గజలక్ష్మి ఫోటో ఉంటే ఇంకా మంచిది. ఆ ఫోటో ముందు దీపం వెలిగించాలి. ఈ దీపారాధన కోసం ఆవు నెయ్యి వాడితే చాలా శ్రేయస్కరం. ఒకవేళ ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె కూడా వాడవచ్చు. ఈ దీపంలో దూదితో చేసిన ఒత్తుల కంటే తామర కాడలతో చేసిన ఒత్తులను వాడితే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ అమ్మవారికి గులాబీ పువ్వులు సమర్పించాలి. మీకు మంత్రాలు చదవడం రాకపోయినా పర్వాలేదు. కేవలం ఓం కళాత్మికాయ నమః అనే మంత్రాన్ని మనసులో అనుకుంటే సరిపోతుంది. పూజ పూర్తయిన తర్వాత వడపప్పు మరియు పానకం నైవేద్యంగా పెట్టాలి. ఈ రోజున తామర గింజల మాలను ధరించిన లేదా ఆ మాలతో జపం చేసినా కూడా ఆర్థికంగా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే అప్పుల బాధలు తీరిపోతాయి. పాత బాకీలు వసూలవుతాయి. వైశాఖ అమావాస్య అంటే ఎండలు బాగా ఉండే సమయం. అందుకే ఈ రోజున చేసే దానాలు కూడా ఎండ నుంచి కాపాడే విధంగా ఉండాలి. గొడుగులు దానం చేయడం లేదా చెప్పులు కొని ఇవ్వడం వంటివి చేస్తే చాలా పుణ్యం వస్తుంది. అలాగే ఈ రోజున మజ్జిగ దానం చేయడం మరియు విసనకర్రలు ఇవ్వటం వల్ల పితృదేవతలు చాలా సంతోషిస్తారు. పండ్లను దానం చేయడం కూడా చాలా మంచి పద్ధతి. ఈ అమావాస్యను సతువాయి అమావాస్య అని కూడా అంటారు. కాబట్టి సత్తుపిండిని కూడా దానం చేయవచ్చు. ఇవన్నీ చేయడం వల్ల మన ఇంట్లో ఉండే కష్టాలు తొలగిపోయి సుఖశాంతులు వస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. అలాగే ఈ రోజు సాయంత్రం రావి చెట్టు దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించడం మర్చిపోవద్దు. రావి చెట్టులో దేవతలందరూ ఉంటారని మన నమ్మకం. ఒక మట్టి ప్రమిద తీసుకొని అందులో ఆవాల నూనె పోసి 12 ఒత్తులు వెలిగేలా దీపం పెట్టాలి. దీనిని పితృదీపం అంటారు. ఇలా చేయడం వల్ల మన కుటుంబంలో ఎవరికైనా పితృదోషాలు ఉంటే అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అమావాస్య రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ముఖ్యంగా
ముఖ్యంగా ఈ రోజున నాన్ వెజ్ అంటే మాంసాహారం అస్సలు తినకూడదు, మద్యం జోలికి వెళ్ళకూడదు, ఇంట్లో ఎవరితోనూ గొడవ పడకుండా ప్రశాంతంగా ఉండాలి, కోపాన్ని అస్సలు ప్రదర్శించకూడదు, మినుములు లేదా మినుములతో చేసిన వంటకాలు తినకుండా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. అలాగే ఈ రోజున కొత్త వ్యాపారాలు ప్రారంభించడం లేదా కొత్త బట్టలు కొనుక్కోవడం వంటి చేయకూడదు. పెళ్లి సంబంధాలు మాట్లాడడం లేదా ఇల్లు మారడం వంటి పనులను కూడా అమావాస్య మంచి రోజు కాదు. ఇది కేవలం దేవుణ్ణి తలుచుకోవడానికి మరియు చనిపోయిన పెద్దలకు గౌరవం ఇవ్వడానికి కేటాయించిన రోజు అని గుర్తుంచుకోవాలి. ఈ రోజున వీలైనంత వరకు మనసును ప్రశాంతంగా ఉంచుకొని అందరికీ సహాయం చేయడానికి ట్రై చేయాలి. ఈ వైశాఖ అమావాస్య రోజున మనం చేసే ప్రతి చిన్న మంచి పని కూడా మనకు 10 రెట్లు ఎక్కువగా ఫలితాన్ని ఇస్తుంది. మనం చేసే దాన ధర్మాలు మరియు పూజలు మన జీవితంలో ఉండే అడ్డంకులను తొలగిస్తాయి. ముఖ్యంగా జాతకంలో శని ప్రభావం ఉన్నవాళ్ళు లేదా రాహుకేతు దోషాలు ఉన్నవాళ్ళు ఈ రోజు పైన చెప్పిన విధంగా పితృతర్పణాలు మరియు రావి చెట్టు దగ్గర దీపాలు పెడితే ఆ సమస్యల నుండి తొందరగా బయటపడవచ్చు. డబ్బు సమస్యలతో బాధపడే వాళ్ళు లక్ష్మీ పూజ మీద దృష్టి పెట్టాలి. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ భక్తితో ఈ వైశాఖ అమావాస్యను జరుపుకుంటే మనకు అన్ని విధాలా మేలు జరుగుతుంది. మీరు చేసే పూజలు మరియు దానాలు మీ కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని మరియు ఐశ్వర్యాన్ని ఇస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ పనులన్నీ కరెక్ట్గా చేసుకోండి. ఆధ్యాత్మికంగా ఎదగడానికి మరియు మన పూర్వీకుల ఆశీస్సులు పొందడానికి ఈరోజు ఒక గోల్డెన్ ఛాన్స్ అని మనం గుర్తుంచుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.